హాయ్ ఫ్రెండ్స్, చిరాయు డైరీ ఫామ్ ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు కానీ తెల్ల గురించి మీకు వీడియో చేశాను కదా, ఆల్రెడీ ఇది కుంటుతుందని చెప్పాను కదా. గత 2-3 రోజులు అయితే కుంటుతూ ఉంది. దీనికి మెడిసిన్స్, ఇంజెక్షన్స్, అలాగే కాలుకి ఒక ఏదో ఇన్ఫెక్షన్ లాగా అయింది, ఏదో గుచ్చుకుందంటున్నారు రాయి కదా. దానికి కూడా ఒక లిక్విడ్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాము. ఆ మెడిసిన్స్ గురించి కూడా నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి ఒక వీడియో చేసి. ఈ ఆవు గురించి ఇక్కడ పెడతాము. మరి ఇంకో ఆవు కూడా ఇంకో ఎఫెక్ట్ అయిందండి. అంటే మన ఈ 2026లో ఏంటో ఇలా జరుగుతూ ఉంది. డైరీ ఫామ్ అనేది ఉన్నంతలో సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది. అంటే మనం పెట్టుబడి తక్కువ పెట్టినా కూడా బాగానే రన్ అవుతుంది. అంటే ఇక మనకి ఏమైందో ఏమో కానీ ఒకటి 2 ఆవులు ఉంటే దూడలు కూడా బాగానే ఉన్నాయి. అది చూద్దాం మన పరిస్థితి. ఈ ఆవుకి ఇలా అయింది అని, ఈ ఆవు ఇంకా పూర్తిగా కోలుకోలేదు, కోలుకుంటుందేమో అనే ఆశతో ఉన్నాము. మరి ఇంకో ఆవుకు ఇలా అయిపోయిందండి. చూడండి, ఇది బురదలో స్టక్ అయిపోయింది. నైట్ టైంలో అయితే ఇక ఈ చలిలో అలాగే ఉంది. చూడండి, ఏదో తెంపుకుంది, ఏవో ప్రాబ్లం వల్ల ఈ బురదలోనే ఉండిపోయింది. ఇక రావడం లేదు. పక్కనే పొలం మడి కూడా ఉంది కదా. ఎప్పుడు కూడా ఇలా జరగలేదండి, ఇదే ఫస్ట్ టైము. 2 ఆవులకు కూడా ఒకేసారి ఇలా సిక్ అయ్యడం. ఈ బురదలో దిగబడిపోయి నైట్ మొత్తం వణుకుతూ ఉంది. వచ్చేసరికి ఇక నేను హాట్ వాటర్ పోసాను, దాని మీద లేస్తుందేమో అన్న కాస్ట్తో. అలాగే మార్నింగ్ 6కే నేను ఇక్కడ మంట కూడా పెట్టేశాను పక్కన. అంటే చలికి వణుకుతూ ఉంది కదా. ఈ బురద పొలంలో అయితే ఇలా ఎందుకు జరిగిందో కూడా అర్థం కావట్లేదు. దీనికి లేస్తా అని పచ్చి మేత కానీ దానా కానీ పెడతా ఉన్నాము. మేడం అయితే మేస్తూ ఉంది, కానీ లేవడానికి మార్నింగ్ టైంలో అయితే ట్రై చేసింది, కానీ ఇప్పుడు లేవడం లేదు. ఇవో ఇంజెక్షన్స్ అలా డాక్టర్ చెప్పాడు, సజెస్ట్ చేశాడు. ఆ ఇంజెక్షన్స్ కూడా వేపిస్తాం ఇప్పుడు. మొత్తానికి అయితే ఇలా అయిపోయిందండి మన ఫామ్లో. ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఒక 10 మెంబర్స్ వచ్చి లేవడానికి కూడా ట్రై చేశారు. భయపడుతూ ఉంది, ఇంకా షివరింగ్ అవుతూ ఉంది. దీనికి ఈ ప్రాబ్లం వల్ల ఈ రోజు మొత్తం కూడా దీంతోనే గడిచిపోతూ ఉంది. ఇంకా పాలు కూడా తీయడం లేదు. ఇంకో ఆవు కూడా తీయాలి, దానికి కూడా తీయలేదు పాలు. ఈ దూడ మాత్రం అరుస్తూ ఉంది. ఈ పుట్టి 1 మంత్ అవుతుంది కదా. ఇదేమో ఇలా ఉంది. మా దగ్గర ఉన్న కూడా 2 ఆవులు కూడా ముసలివే అండి. అబద్ధం ఎందుకు చెప్పాలి, ముసలివే. ఈ 2 ఆవులు కూడా ముసలివే. ఇవో దూడకైనా పాలు ఇస్తా అనుకుంటే దూడ కూడా కాకుండా అయిపోయింది. మార్నింగ్ టైంలో ట్రై చేసింది, కానీ ఇప్పుడు కొంచెం మేత వేసాము. కొద్దిగా మేత వేయకుండా ఉంటే లేస్తుందేమో, దానికి కడుపులో గాలి అలా అయినా లేస్తా అనుకుంటే అలా కూడా లేవడం లేదు. ఇక ఇంజెక్షన్స్తో అయితే ట్రై చేస్తాము. ఇంజెక్షన్స్తో కానీ పైకి లేకపోతే మాత్రం ఇక మిగతా వేరే ఏర్పాటు కూడా చేయాలి. క్రేన్ సాయంతోనో లేదంటే ఇంకా వేరే ఇతర సాయంతో అయితే తీయాలి. ఎందుకంటే బురద పొలం కదా. చూడండి, అంతా కూడా బురద పొలం. ఇలా జరిగిపోయింది. నైట్ టైం మొత్తం కూడా అలాగే ఉండిపోయింది. మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ ఆవుకు మాత్రం మీకు చెప్పాను కుంటుతూ ఉందని. ఆ బురదలో స్టక్ అయిపోయిన ఆవుది ఒక దూడ ఇలా ఉంది. దీనికి పచ్చి మేత వేసాము, పాలు లేవు కదా. తల్లిని చూస్తే మరీ అరుస్తుందని చెప్పేసి ఇందులోనే ఉంచాము. ఆవు ఎంతకు కూడా రావడం లేదు. ఏం చేసినా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రావట్లేదు. చాలా ప్రయత్నాలు చేసాము. దూడ మాత్రం అరిచిగా మేత మేస్తూ నివరేస్తూ ఉంది. పక్కన వైట్ ఆవు కూడా కొంచెం పచ్చి మేత వేసాము, అలాగే ఎండు మేత కూడా వేసాము. అది కూడా నిదానంగా కోలుకోవాలని భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాము. ఈ వైట్ ఆవు కూడా, అలాగే ఆ బ్లాక్ ఆవు అయితే రావాలి ఈరోజు. ఇప్పుడు రప్పించాలి 1 అవర్లో. లేట్ చేయకూడదు. లేట్ చేస్తూ ఉంటే కూడా మళ్ళీ రోజు గడిచిపోతుంది. ఇక దానికి కూడా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఓకే, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.